శ్రీరామ్ గారు, సులోచన ఫార్మ్ హౌస్ లో 11 కోట్లు సీజ్ చేశారు. ఆ డబ్బులు రాజ్ కసిరెడ్డియే అవి లిక్కర్ స్కామ్ లో సంపాదించాడు అనేటువంటి ఒక ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు ఆయన కూడా ఏదో పిటిషన్ కూడా వేసినట్టున్నారు, ఈ డబ్బులకి నాకు ఎలాంటి సంబంధం లేదని. సో ఏం జరుగుతుంది శ్రీరామ్ గారు? లిక్కర్ స్కామ్ లో ఏం జరగాలో అన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు జూపూడి ప్రభాకర్ రావు గారు మాట్లాడింది దాన్ని చూసిన తర్వాత నాకు నచ్చింది ఏంటంటే, ఆయన దాన్ని ఓన్ చేసుకోదలుచుకోలేదు. మొత్తం వ్యవహారాన్ని తను ఏమాత్రం ఓన్ చేసుకోదలుచుకోలేదు. ఇది మంచి విషయం. ఎందుకంటే ఆయన చెప్పింది మీరు జాగ్రత్తగా వింటే, ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఫోన్ లో ఒకటి చూసి, ఇది మాకు సెంట్రల్ ఆఫీస్ ఇచ్చింది అంటే ఇది నాకు సంబంధం లేదు, మా సెంట్రల్ ఆఫీస్ ఇచ్చింది అబ్బాయి, అది నేను చెప్తున్నా అందుకని అది చెప్పారు జూపూడి ప్రభాకర్ రావు గారు. రెండో మాట ఆయన చెప్పిన ఇంకో మంచి విషయం ఏంటంటే, ఇదంతా మన గొంగట్లో మాట ఏరుకుంటూ ఏంటంటే ఎవరు చేయలేదు అని చెప్పారు. అంటే ఇది గతంలో జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, రాబోయే రోజుల్లో జరిగే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఇలాంటి లిక్కర్ స్కామ్ల విషయంలో జరుగుతూనే ఉంటాయి అనేది ఇప్పుడు చెప్తారంటే, సరే ప్రస్తుతానికైతే గత ప్రభుత్వంలో జరిగిన దాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఓకే, ఇది కూడా జరిగి ఉండొచ్చు అనేది కూడా, దాన్ని కూడా ఆయన ఏం ఓన్ చేసుకోవట్లేదు, దానికి సంబంధం లేదు, జరిగితే జరగకుండాచ్చేమో, దానికి కోర్టులు చూసుకుంటాయని కూడా చెప్పారు. అవును, అంటే జరగలేదు అనేది చెప్పలేదు. అదేనేనంటున్నా. ఇప్పుడు మంచి విషయం అంటున్నా నేను, ఎవరైనా సరే కోర్టులు చూసుకుంటే అది ఎలాగో ఫైనల్ గా జరిగేది. ఇంకొక మూడో విషయం ఏంటంటే, అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ చూడాలన్నారే, కరెక్ట్, అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ చూడాలి. ఇప్పుడు ఆయన చెప్పిన విషయం కూడా మనం ఏం తోసిపుచ్చడానికి ఏం లేదండి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏమి అసలు మొత్తం అంతా కూడా చాలా క్లీన్ గా ఉంది, అసలు ఎవరు అందరూ మొత్తం అంతా పతిత్తులు అని చెప్పడానికి ఏం అవకాశం లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనుకూలంగా ఉన్న అని చెప్పబడే పేపర్లో కూడా ఈ ఎమ్మెల్యేల వ్యవహారాలు, లిక్కర్ విషయంలో, లిక్కర్ షాపులు, పాట పాడిన దగ్గర నుంచి, ఆ కాంట్రాక్టుల దగ్గర నుంచి, వాటి దగ్గర నుంచి మొత్తం అన్ని ఆ పేపర్ లో కూడా వచ్చినాయి కదా. సో అందువల్ల లిక్కర్ విషయంలో ఈ ఎమ్మెల్యేలు కొంతమంది ఇన్వాల్వ్ అయ్యారు అన్న దాని మీద ఆ అనుకూలమైన పేపర్ లోనే వచ్చినప్పుడు దాన్ని మనం ఈజీగా కొట్టేయాల్సిన అవసరం లేదు. బట్ అట్ ది సేమ్ టైం ఇంకొకటి మనం మాట్లాడాల్సింది ఏంటంటే, జూపూడి గారు చెప్పినట్టు అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ చూడవలసింది, వాళ్ళ ప్రభుత్వంలో కూడా చూడవలసింది ఏంటంటే, ఆయన లాస్ట్ లో మాట చెప్పారు ఇదంతా ప్రభుత్వంలో జరిగింది, ప్రభుత్వం షాపులు ఇవన్నీ, ఇప్పుడు మాత్రం ఏదో ప్రైవేట్ వాళ్ళు ఇవన్నీ లెక్క, ఇవన్నీ ఏవో బెల్ట్ షాపులు ఉన్నాయంటున్నారు అని. అది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ చూడవలసింది ఏంటంటే, ప్రభుత్వం నడుపుతున్న షాపుల్లో కూడా అసలు బయట నుంచి ఎక్కడి నుంచో లిక్కర్ ఎలా వచ్చేసింది, డైరెక్ట్ గా లిక్కర్ ఎలా వచ్చేసింది, ఇప్పుడు ఈ కమిషన్ వ్యవహారం ఎలా నడిచింది, ఇప్పుడు మొత్తం 3,500 కోట్లు కమిషన్ వ్యవహారం, ఇది కూడా మనం చూడాలి, ఖచ్చితంగా చూడాలి. అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ చూడాలి కదా. ప్రభుత్వం నడిపింది కాబట్టి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి అంతా కూడా క్లీన్ చిట్ అని చెప్పడానికి ఎలా అవకాశం ఉంటుంది? సో ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ జూపూడి గారు చెప్పినట్టు ఖచ్చితంగా చూడవలసిందే. ఇప్పుడు ఆయన ఎవరో రాజకేశ్వర రెడ్డి అబ్బాయి నాకేం సంబంధం లేదన్నాడని ఏదో అప్పుడు పిటిషన్ వేసాడు అది చెప్తున్నారు. ఎవరు ఒప్పుకుంటారు? ఎవరు ఒప్పుకోరు. నేనే చేశాను సార్, ఆ డబ్బులు నావే సార్ అని ఎవరు చెప్తారా? అంతే కదా, ఒప్పుకోరు ఫైనల్ గా. అందుకనే జూపూడి గారు చెప్పింది కరెక్ట్, ఎందుకంటే ఫైనల్ గా కోర్టు తేల్చాలి అది ఏం జరిగింది ఏంటి అనేది. వల్ల ఎవరు ఏం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన విషయం మనకు చూసుకుంటే కూడా సిట్ అనేది బాగా పనిచేస్తున్నట్టు కనబడుతోంది. ఎందుకంటే ఎక్కడెక్కడ వాళ్ళు మనకి ఎవరికి తెలియని వాళ్ళందరినీ కూడా ఈ లిక్కర్ స్కామ్ లోకి తీసుకొచ్చారు, వాళ్ళందరినీ కూడా ప్రజల ముందు పెట్టారు, కోర్టు ముందు పెట్టారు. జూపూడి గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అనేక అవకాశాలు తీసుకున్న తర్వాత కూడా, కోర్టులకు వెళ్ళిన తర్వాత కూడా, బెయిల్ కోసం ట్రై చేసిన తర్వాత కూడా, ఇవన్నీ జరిగిన తర్వాత కూడా సుప్రీంకోర్టుతో సహా అన్ని అయిపోయి ఇప్పుడు జైల్లో ఉన్నారు. ప్రశ్న అడుగుతారంట జూపూడి గారు. శ్రీరామ్ గారు అడగండి. నమస్కారం. ఇప్పుడు యాజ్ ఏ అనలిస్ట్ అంటే నాకు ఆశ్చర్యం కలిగే అంశం ఏంటంటే, సరే తెలుగుదేశం వాళ్ళు, కూటమిలో ఉన్న వాళ్ళు నిర్దిష్టంగా దీన్ని ఒక 3,500 కోట్లని ఒక లెక్క చెప్తున్నారు. అంటే సిటీ చెబుతుందా, కూటమిలో వాళ్ళు చెప్తున్నారు సార్? కూటమిలో వాళ్ళు చెప్తున్నారు, సిటీ చెప్తున్నారు, బోత్ ఆర్ సేమ్ అనుకుంటా. అసలు అంటే అసలు ఈ 350 కోట్ల లెక్కకి ఎలా అరైవ్ కాగలిగారు? దీన్ని ఒకసారి జనరల్ గా మనం మాట్లాడే కన్నా 3,500 కోట్లు